హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. నేను ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానంటే ఇగో మిల్ మేకర్, చిన్న మిల్ మేకర్ తీసుకున్నా. చూద్దాము. ఇగో వాటర్ పెట్టుకున్నా పొయ్యి మీద. ఈ మసలే వాటర్ని ఈ మిల్ మేకర్లో వేసుకుందాం. ఇలా మిల్ మేకర్లో వేసుకొని ఇవి నాననిద్దాం కొంచెంసేపు. కొంచెం నానిన తర్వాత కర్రీ చేసుకుందాం. ఉల్లిగడ్డలు, టమాటాలు కట్ చేసుకోవాలి. మిల్ మేకర్లోకి చాలా బాగుంటుంది. మిల్ మేకర్ టమాటా వండుకుంటే మేము ఎక్కువ వండుకుంటాము. మిల్ మేకర్ టమాటా చాలా ఇష్టం మా వారికి కూడా. మిల్ మేకర్ టమాటా అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మిల్ మేకర్ టమాటా వండని వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రై చేయండి, బాగుంటుంది. మిల్ మేకరు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సోయా కదా, చాలా బాగుంటుంది. మిల్ మేకర్ టమాటా హెల్త్ కూడా మంచిది. పొయ్యి ముట్టించుకొని గిన్నె పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా నేను. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 2-3 పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు, ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా, వేడి నీళ్ళు పోసి మిల్ మేకర్ని ఇట్లా కొంచెం వాటర్ ఇట్లా వెండేసి ఇందులో వేసుకోవాలి. మంచిగా నానిపోయినాయి. టమాటాలు వేసుకొని వేయించుకోవాలి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు తగినంత ఉప్పు, కారం, కొన్ని వాటర్ వేసుకోవాలి. మీ ఇంట్లో మీరు లంచ్కి ఏమేమి కర్రీస్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉడికిపోయింది టమాటా తొందరగా ఉడికింది. ఈ టమాటాలు బాగున్నాయి, తొందరగా ఉడికిపోయింది. నేను కొంచెము కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మీ ఇష్టం, ఇది ఆప్షన్. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, కొబ్బరి పొడి లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నాను. ఉడికిపోయింది. కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి.